చంద్రబాబు నాయుడు నువ్వు పిచ్చవాగుడు పిచ్చ మాటలో నీ డయాస్ మీద అడ్డమైన వాళ్ళని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్నా హిందువా ముస్లిమా అసలు ఇవన్నీ మీకెందుకు? జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ప్రజలు అడిగారా? తిరుపతిలో సంతకం పెట్టావా? నీ అమ్మ మొగుడు కట్టించాడా తిరుపతి గుడి? ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి పౌరుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ గుళ్ళోకైనా ఏ మసీదులోకైనా ఏ చర్చిలోకైనా వెళ్ళేటువంటి హక్కు అధికారం ఉంది. ఎవడో సంతకం పెట్టాలి, ఎవడో డిక్లరేషన్ ఇవ్వాలి. పిచ్చవాగుడు. ఈయన పార్ట్నర్ ఉన్నాడు పవన్ కళ్యాణ్, ఆయన కూడా ఈయనేం మాట్లాడతాడు, ఆయనకు ఒక గంట అటు ఇటుగా ఆయన కూడా అదే మాట్లాడతాడు. ఇద్దరు మాట్లాడుకుని నేను పలానా కులం, నేను పలానా మతం. ఎందుకు చెబుతారు? జగన్మోహన్ రెడ్డి గారికి కులం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి మతం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ సమానమే. కులాలు మతాలు వ్యక్తిగతం అయ్యి అసలు ఎందుకు చెప్పడం? ఎవరికి చెప్పాలి? ఇలా చెప్పాలా? ఇంకా చాలామంది శాసనసభ్యులు మదన పడుతున్నారు. ఇటువంటి సన్నాసి టైటానిక్ షిప్ ముంచినట్టు ముంచుతాడు ఈ పార్టీలో ఉంటే అని చెప్పి. ఇంకా పార్టీని రిపేర్ చేసుకోకుండా సిగ్గు శరం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు, కులాలు ఎత్తుతారు, మతాలు ఎత్తుతారు. ఇంగ్లీష్ మీడియం చంద్రబాబు నాయుడు ఏ మీడియంలో చదివించాడండి కొడుకుని? ఇప్పుడు మనవాడిని ఏ మీడియంలో చదివిస్తున్నాడు? ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంది విజయవాడలో, హైదరాబాద్లో నడుపుతున్నాడు. ఏ మీడియం నడుపుతాను? తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియమా? తెలుగుదేశం పార్టీ అని పేరు తెలుగు. నీ ఎన్టీఆర్ ట్రస్ట్ తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టినటువంటి వ్యక్తి. మీరు మాత్రం ఎన్టీఆర్ ట్రస్ట్లో పనిచేస్తున్నటువంటి స్కూల్ హైదరాబాద్లో మీరు ఇంగ్లీష్ మీడియం నడుపుతారు. మీ పిల్లల్ని మన వాళ్ళని ఇంగ్లీష్ మీడియం. పవన్ కళ్యాణ్ గారి పిల్లలు ఇంగ్లీష్ మీడియం, మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం. ఐఏఎస్లు, ఐపీఎస్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం. పేదవాళ్ళకి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునేటువంటి పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో విద్య నేర్పుతానంటే జగన్మోహన్ రెడ్డి గారు మట్టి కొట్టుకుపోవాలి, నాశనం అయిపోవాలి. ఇటువంటి సన్నాసి మాటలు మాట్లాడతాం. మట్టి ఎవరు కొట్టుకుపోవాలి? ఇంగ్లీష్ మీడియంలో చేర్చినటువంటి మేము ఫస్ట్ మొట్టమొదట చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నేను, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇంగ్లీష్ మీడియంలో చదివే వాళ్ళు పిల్లలను చదివించేటువంటి ప్రతి ఒక్కరు మట్టి కొట్టుకుపోయినాక కదా జగన్మోహన్ రెడ్డి గారు మట్టి కొట్టుకుపోయేది. పేద పిల్లలను చదివితే మట్టి కొట్టుకుపోవాలా? ఒళ్ళు పైన తెలవకుండా ఏది వస్తే నోటికి అది మాట్లాడతాం. ఇక ఆఖరికి ఏమీ చేయలేక శాపనార్థాలు పెడతాం. జగన్ రెడ్డి ఆయన నిన్న పవన్ కళ్యాణ్ గారు చెబుతాడు, మేము 151 మంది సమావేశం పెట్టి జగన్ రెడ్డి అని పిలవాలా, జగన్మోహన్ రెడ్డి అని పిలవాలా, జగన్ అని పిలవాలా అని చెప్పి ఈయనకు డైరెక్షన్ ఇవ్వాలంట. నువ్వు కూడా చెప్పు. మీ తల్లిదండ్రులు ఒక పేరు పెట్టారు నీకు, మీ అన్నయ్య సినిమాల్లో వచ్చిన ఇంకో పేరు పెట్టారు, నీకు అభిమానులు ఒక పేరు పెట్టారు, దురభిమానులు ఒక పేరు పెట్టారు, వైసీపీ వాళ్ళు ఒక పేరు పెట్టారు, నీకు 1,00,000 పేర్లు ఉన్నాయి. నువ్వు కూడా నీ పార్టీలో ఉన్నటువంటి మొన్న ఓడిపోయిన గెలిచిన అభ్యర్థులందరినీ మీటింగ్ పెట్టి నీకేం పేరు, ఏం స్టార్ అని పెట్టాలి? పవర్ స్టారా, లేకపోతే ఈ మధ్య కొత్తగా ఇంకో స్టార్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో, లేకపోతే ఆ స్టార్ పెట్టాలా? లేకపోతే నీకు పవన్ కళ్యాణ్ అని పెట్టాలి, నీ తండ్రి పెట్టిన పేరు పెట్టి పిలవాలా? అవి కూడా నువ్వు కూడా పెట్టి మొత్తం మీటింగ్ పెట్టి నేను డిసైడ్ చేశాను, నాకు ఈ పేరు వచ్చింది మీరు చెప్పండి. నీకు బాగా దూరంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని పిలవడం ఇబ్బందిగా ఉంటే వైఎస్ జగన్ అని పెట్టు. మేము జగన్ గారు అని పిలుస్తారు, జగన్ అని పిలుస్తారు, జగన్ అంటారు. వైఎస్ జగన్ అను, లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అను. మధ్యలో మోహన్ తీసేసి ఆ చివరి రెడ్డి తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో పెట్టి నేను ఏదో షార్ట్ జగన్ కన్నా షార్టా జగన్ రెడ్డి? కాబట్టి ఇవన్నీ జనం ఏమీ తెలియదు, అమాయకులు, గొర్రెలు. నేను చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది వింటారు. మేమే పెద్ద పోటుగాళ్ళం, మొగాళ్ళం అని చెప్పి విర్రవీగారు. నేను లేగితే మనిషిని కాదు, నన్ను పవన్ నాయుడు అని పిలిచాడు, పేరు నాని గారు. చంద్రబాబు చెప్తాడు ఆంబోతులాగా పవన్ కళ్యాణ్ మీద దాడి చేస్తున్నావు అంట. నువ్వేంటి కుక్కలాగా మరుగుతున్నావా? నక్క జిత్తులు నక్కలాగా దొంగ నాటకాలు ఆడుతున్నావా? మేము ఆంబోతులు అయితే నువ్వేంటి చంద్రబాబు కుక్కవా? లేకపోతే నీ బాబు నుంచి వచ్చినటువంటి నక్క రక్తం అనేది మామను వెన్నుపోటు పెడిచావు, పార్టీని దొంగిలించావు, ఇంట్లో చావుకు కారణం అయ్యావు. నువ్వు ఛార్జ్ షీట్ వేస్తావు మేము ఇసుక దొంగలం అని చెప్పి. నీకు మళ్ళీ ఇసుకో లేకపోతే మడ్డో చెత్త చెదారం తినాల్సినటువంటి కర్మ మాకు లేదు. వైసీపీ నాయకులకి చంద్రబాబు నాయుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని, నీకు 70 సంవత్సరాల వయసు, సిగ్గు శరం లేదు. నేను ఎన్ని తిట్టినా కూడా, జనం చేతకరించుకున్నా కూడా, అయినా కూడా మళ్ళీ వస్తావు నేను మనిషిని లెగిశానని చెప్పి. చంద్రబాబు నాయుడు నువ్వు పిచ్చవాగుడు పిచ్చ మాటలో నీ డయాస్ మీద అడ్డమైన వాళ్ళని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్నా హిందువా ముస్లిమా అసలు ఇవన్నీ మీకెందుకు? జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ప్రజలు అడిగారా? తిరుపతిలో సంతకం పెట్టావా? నీ అమ్మ మొగుడు కట్టించాడా తిరుపతి గుడి? ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి పౌరుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ గుళ్ళోకైనా ఏ మసీదులోకైనా ఏ చర్చిలోకైనా వెళ్ళేటువంటి హక్కు అధికారం ఉంది. ఎవడో సంతకం పెట్టాలి, ఎవడో డిక్లరేషన్ ఇవ్వాలి. పిచ్చవాగుడు. ఈయన పార్ట్నర్ ఉన్నాడు పవన్ కళ్యాణ్, ఆయన కూడా ఈయనేం మాట్లాడతాడు, ఆయనకు ఒక గంట అటు ఇటుగా ఆయన కూడా అదే మాట్లాడు. ఇద్దరు మాట్లాడుకుని నేను పలానా కులం, నేను పలానా మతం. ఎందుకు చెబుతారు? జగన్మోహన్ రెడ్డి గారికి కులం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి మతం లేదు.
జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ సమానమే. కులాలు మతాలు వ్యక్తిగతం అయ్యి అసలు ఎందుకు చెప్పడం, ఎవరికి చెప్పాలి, ఇలా చెప్పాలా? ఇంకా చాలామంది శాసనసభ్యులు మదన పడుతున్నారు. ఇటువంటి సన్నాసి టైటానిక్ షిప్ ముంచినట్టు ముంచుతాడు ఈ పార్టీలో ఉంటే అని చెప్పి. ఇంకా పార్టీని రిపేర్ చేసుకోకుండా సిగ్గు శరం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు, కులాలు ఎత్తుతారు, మతాలు ఎత్తుతారు. ఇంగ్లీష్ మీడియం చంద్రబాబు నాయుడు ఏ మీడియంలో చదివించాడండి కొడుకుని? ఇప్పుడు మనవాడిని ఏ మీడియంలో చదివిస్తున్నాడు? ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంది విజయవాడలో, హైదరాబాద్లో నడుపుతున్నాడు. ఏ మీడియం నడుపుతాను? తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియమా? తెలుగుదేశం పార్టీ అని పేరు తెలుగు. నీ ఎన్టీఆర్ ట్రస్ట్ తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టినటువంటి వ్యక్తి. మీరు మాత్రం ఎన్టీఆర్ ట్రస్ట్లో పనిచేస్తున్నటువంటి స్కూల్ హైదరాబాద్లో మీరు ఇంగ్లీష్ మీడియం నడుపుతారు. మీ పిల్లల్ని మన వాళ్ళని ఇంగ్లీష్ మీడియం. పవన్ కళ్యాణ్ గారి పిల్లలు ఇంగ్లీష్ మీడియం, మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం. ఐఏఎస్లు, ఐపీఎస్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం. పేదవాళ్ళకి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునేటువంటి పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో విద్య నేర్పుతానంటే జగన్మోహన్ రెడ్డి గారు మట్టి కొట్టుకుపోవాలి, నాశనం అయిపోవాలి. ఇటువంటి సన్నాసి మాటలు మాట్లాడతాం. మట్టి ఎవరు కొట్టుకుపోవాలి? ఇంగ్లీష్ మీడియంలో చేర్చినటువంటి మేము మొట్టమొదట చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నేను, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇంగ్లీష్ మీడియంలో చదివే వాళ్ళు పిల్లలను చదివించేటువంటి ప్రతి ఒక్కరు మట్టి కొట్టుకుపోయినాక కదా జగన్మోహన్ రెడ్డి గారు మట్టి కొట్టుకుపోయేది. పేద పిల్లలను చదివితే మట్టి కొట్టుకుపోవాలా? ఒళ్ళు పైన తెలవకుండా ఏది వస్తే నోటికి అది మాట్లాడతాం. ఇక ఆఖరికి ఏమీ చేయలేక శాపనార్థాలు పెడతాం. జగన్ రెడ్డి ఆయన నిన్న పవన్ కళ్యాణ్ గారు చెబుతాడు, మేము 151 మంది సమావేశం పెట్టి జగన్ రెడ్డి అని పిలవాలా, జగన్మోహన్ రెడ్డి అని పిలవాలా, జగన్ అని పిలవాలా అని చెప్పి ఈయనకు డైరెక్షన్ ఇవ్వాలంట. నువ్వు కూడా చెప్పు, మీ తల్లిదండ్రులు ఒక పేరు పెట్టారు నీకు, మీ అన్నయ్య సినిమాల్లో వచ్చిన ఇంకో పేరు పెట్టారు, నీకు అభిమానులు ఒక పేరు పెట్టారు, దురభిమానులు ఒక పేరు పెట్టారు, వైసీపీ వాళ్ళు ఒక పేరు పెట్టారు, నీకు 1,00,000 పేర్లు ఉన్నాయి. నువ్వు కూడా నీ పార్టీలో ఉన్నటువంటి మొన్న ఓడిపోయిన గెలిచిన అభ్యర్థులందరినీ మీటింగ్ పెట్టి నీకేం పేరు, ఏం స్టార్ అని పెట్టాలి? పవర్ స్టారా, లేకపోతే ఈ మధ్య కొత్తగా ఇంకో స్టార్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, లేకపోతే ఆ స్టార్ పెట్టాలా, లేకపోతే నీకు పవన్ కళ్యాణ్ అని పెట్టాలి, నీ తండ్రి పెట్టిన పేరు పెట్టి పిలవాలా? అవి కూడా నువ్వు కూడా పెట్టి మొత్తం మీటింగ్ పెట్టి నేను డిసైడ్ చేశాను, నాకు ఈ పేరు వచ్చింది మీరు చెప్పండి. నీకు బాగా దూరంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని పిలవడం ఇబ్బందిగా ఉంటే వైఎస్ జగన్ అని పెట్టు. మేము జగన్ గారు అని పిలుస్తారు, జగన్ అని పిలుస్తారు, జగన్ అంటారు. వైఎస్ జగన్ అను, లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అను. మధ్యలో మోహన్ తీసేసి ఆ చివరి రెడ్డి తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో పెట్టి నేను ఏదో షార్ట్ జగన్ కన్నా షార్టా జగన్ రెడ్డి? కాబట్టి ఇవన్నీ జనం ఏమీ తెలియదు, అమాయకులు, గొర్రెలు. నేను చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది వింటారు. మేమే పెద్ద పోటుగాళ్ళం, మొగాళ్ళం అని చెప్పి విర్రవీగారు. నేను లేగితే మనిషిని కాదు, నన్ను పవన్ నాయుడు అని పిలిచాడు, పేరు నాని గారు. చంద్రబాబు చెప్తాడు ఆంబోతులాగా పవన్ కళ్యాణ్ మీద దాడి చేస్తున్నావు అంట. నువ్వేంటి కుక్కలాగా మొరుగుతున్నావా? నక్క జిత్తులు నక్కలాగా దొంగ నాటకాలు ఆడుతున్నావా? మేము ఆంబోతులు అయితే నువ్వేంటి చంద్రబాబు కుక్కవా? లేకపోతే నీ బాబు నుంచి వచ్చినటువంటి నక్క రక్తం అనేది మామను వెన్నుపోటు పెడిచావు, పార్టీని దొంగిలించావు, ఇంట్లో చావుకు కారణం అయ్యావు. నువ్వు ఛార్జ్ షీట్ వేస్తావు మేము ఇసుక దొంగలం అని చెప్పి. నీకు మళ్ళీ ఇసుకో లేకపోతే మడ్డో చెత్త చెదారం తినాల్సినటువంటి కర్మ మాకు లేదు. వైసీపీ నాయకులకి చంద్రబాబు నాయుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని, నీకు 70 సంవత్సరాల వయసు, సిగ్గు శరం లేదు, నేను ఎన్ని తిట్టినా కూడా, జనం చేతకరించుకున్నా కూడా, అయినా కూడా మళ్ళీ వస్తావు నేను మనిషిని లెగిసానని చెప్పి